ఇంకోటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పార్లమెంట్లో చెప్తున్నారు తొందరలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుందని. ఇప్పుడు ఎవరి రాజకీయాలు వాళ్ళవి. ఇప్పుడు నేను సమైక్యల మంత్రిగా చేశాను. సో ఎక్కడ ఇప్పుడు ఏదంటే అది అంటారు మన తెలంగాణలో గోకి నన్ను గోకొద్దు, నేను ఊరుకోను అన్నట్టుగా నీ సంగతి ఏదో నువ్వు చూసుకో అన్నట్టుగా మా సంగతి నీకెందుకు నైనా, నీ పని నువ్వు చూసుకో. అండ్ జగన్ గారు మంచి చేస్తే జనాలు అభిమానిస్తున్నారు అనుకుంటే వేస్తారు. ప్రజలే కదా డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళ చేతిలో ఉన్న ఓటు ఎవరికి వేస్తారన్నది ఆ ప్రజాస్వామ్యంలో ఆ సీక్రెట్ ఓటింగ్ ఉంది కాబట్టి బతికిపోతాం. లేకపోతే ఎన్ని మటర్లు ఎన్ని కూనీలు చేసేవాళ్ళు అయినా అవుతున్నాయి కానీ తక్కువ. అంతేగాని ఇదివరకులాగా అత్త చెప్తేనో మొగుడు చెప్తే వేసే ఆడవాళ్ళం కూడా లేవు కదా. పోవయ్యా నా ఇష్టం అని ఎందుకు మాట్లాడుంటారు విజయసాయి రెడ్డి గారు అట్లా? అంటే నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైందంటే షర్మిలమ్మ గారు ఎంటర్ అవ్వడం, రాజకీయంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఇద్దరి మధ్యలో ఎంటర్ అవ్వడం అనేది గతంలో మనం చరిత్రలో చూసాంలే. అన్నదమ్ములు కొట్టుకున్నారు, యుద్ధాలు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీలోనే మేనకా గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా తోటికోడళ్ళు వాళ్ళు తోటికోడళ్ళు కుటుంబంలో లేదా పాలోళ్ళు అనేది పగ ఎప్పుడు ఉంటుందండి. అన్నదమ్ముల పిల్లలకి మాకు ఎప్పుడు వైరం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది కౌరవులు పాండవుల స్టోరీలు చూసినట్టుగా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే తల్లి పిల్లలు ఒక ప్లాట్ఫామ్ కోసము ఒక అధికారం కోసం గొడవ పడడం అనేది. సో చాలా వరకు ఈ షర్మిలమ్మ ఎప్పుడైతే వచ్చిందో ఆమెని ఎదుర్కొనే శక్తి లేని వాళ్ళు, లేకపోతే ఆమెను కౌంటర్ చేయడం చేతగాని వాళ్ళు ఆ పార్లమెంట్లో మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్ గురించి మాట్లాడకూడదు. మీకు ఏదన్నా ఉంటే మీరు అక్కడ ఉండే రాజకీయాల్లో మీరు ఏం చేస్తారనే మీరు చెప్పుకోండి తప్ప మేమేమనండి మా పార్టీ దగ్గరికి మీరు ఎందుకు వస్తారు? మేము మొదలు పెడితే మీరు కుటుంబాన్ని చీల్చారంట. షర్మిలని అక్కడ పంపించి వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ. టైం ఎక్కడిది? షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. మాకంత టైం లేదు కదా, అందుకని షర్మిల అక్కడికి వెళ్ళింది కదా. మా బిజీలో మేము ఉన్నాం. అందుకే మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అమ్మా మీరు అక్కడికి ఇక్కడ వద్దులే తల్లి మేము చూసుకుంటాం, ఎక్కడ అని కానీ అక్కడ చూసుకో తల్లి అని అన్నట్టుగా ఉంది. సో మాకేం ప్రాబ్లం ఇక్కడ, మేము ఇక్కడ మేము చక్కగా ఎంజాయ్ చేయగలము, మేము చక్కగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. మాకు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ షర్మిల గారిని పంపించింది రేవంత్ రెడ్డి గారే అని ఎందుకు అనుకుంటారు? చెప్పారా? రేవంత్ రెడ్డి గారు ఆవిడ వస్తానన్నప్పుడు ఆ సమస్య వచ్చింది కదా. తర్వాత ఆమె వెళ్ళేసి మళ్ళీ మా పార్టీకి మేము రావద్దని కండిషన్గా అనలేదు. ఆవిడ ఏదన్నా ఉంటే ఇంటర్నల్గా ఉంటే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుకోవాలి, మా పార్టీకి ఇప్పుడు ఎవరు అవసరం లేదు అనేది మీ ప్రెస్ మీట్లో కూడా కనపడింది ఆయనకి. సో ఆమె రాజకీయాల్లో ఉండదలుచుకుంది కాబట్టి ఏ పార్టీ ఎన్నుకోవాలనుకున్నది ఆమె తెలుసుకోవడానికి కొంత టైం టేకింగ్ అయింది, డిలే అయింది. తర్వాత ఆమె డికే శివకుమార్ గారిని కలిసింది, సోనియమ్మ గారిని కలిసింది. అక్కడ వాళ్ళ ఆమోదంతో ఆవిడ జాయిన్ అయ్యింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అనేది మేము డిసైడ్ చేశారో లేకపోతే రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసింది కాదు, అది అధిష్టానం డిసైడ్ చేసింది. సో అక్కడ ఆవిడ పనిచేసే తీరు, దాని రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది అక్కడ ప్రజానికం ఓట్లతోటే తప్ప మన దాంట్లో మన ప్రమేయం ఉండదు అక్కడ. ఓకే పార్టీ కాబట్టి పని చేయమని వెళ్తే డెఫినెట్గా వెళ్తాం. ఎవరైనా వెళ్ళాలి, ఆదేశిస్తే మాకు రేవంత్ రెడ్డి గారే వెళ్ళాల్సిందే. మాకు ఇచ్చిన నేను సమైక్యలో పనిచేశాను, నన్ను వెళ్ళమన్నా నేను వెళ్ళాల్సిందే పార్టీ ఆదేశాలకు. సో రాజకీయాల్లో ఏ వ్యక్తి ఏదైనా మాట్లాడాలనే దాని వెనకాల కొంత స్టోరీ ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలోనే ఉండొచ్చేమో. అది కాంగ్రెస్ గురించి ఆ రకంగా జోస్యం చెప్తే రాజకీయాలు జోస్యం చెప్పిన ఏవి కూడా సక్సెస్ అవ్వవు. క్రికెట్ రాజకీయాలు సేమ్. ఈ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియనప్పుడు తెలీదు. అలాంటప్పుడు ఆయన అలా మాట్లాడడం అనేది మరి ఆయన ఏ కోణంలో మాట్లాడానో దాని మీద మనం కామెంట్ చేయడం కూడా అనవసరమైన కామెంట్ అవుతుంది. రైట్.